నమస్తే అండి అందరికీ. మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా ఫాస్ట్గా ఎవరైనా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ ఉప్మా అండి. మార్నింగే కాదు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ లేట్ చేయకోకుండా చూసేయండి. మరి ముందుగా బ్రెడ్ని మనము నేతితో రోస్ట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా ఆడపడుచు చేస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి అడ్డం పడుతుందన్నమాట, నేను చేస్తాను అని. ఇలా బ్రెడ్ని పీసెస్గా చేయడంలో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో దీనికి మనము ఒక 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 1 క్యాప్సికము, 1 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఎర్రగడ్డల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, టమోటోలను ముక్కలుగా చేసుకొని ఇలా గ్రేవీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేడయ్యాక అందులో మనము చిటికెడు పసుపును కూడా యాడ్ చేయాలన్నమాట. సో పసుపు యాడ్ చేసిన తర్వాత ముందుగా కొట్టి పెట్టుకున్న ఎర్రగడ్డల గ్రేవీ వేయాలి. తర్వాత టమోటో గ్రేవీ కూడా వేసుకున్నాక 1 స్పూను ఎండుమిరపకాయల పొడి, కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసి నిమ్మకాయ స్నీజ్ చేసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైనటువంటి బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.